అయిన పరిస్థితుల్లో అయినా కానీ ఎటువంటి ఆ, అంటే విషమయమైన స్థితిలో నుంచి కానివ్వండి, ఎటువంటి సంకటాల్లో నుంచి కానీ, ఏ సమస్యల్లో నుంచి అయినా కానివ్వండి, ఎవరు బయటపడేస్తున్నారు? అంతే. దాన్ని సృష్టించేది కూడా ఎవరు? నేనే. అంటే ఎవరు అని అంటే ఎవరి కాళ్ళే సృష్టించుకునేది. మీరు కారణం కాకపోతే మీకు అంటుకోవన్నీ. వాటిని బయటపడేది కూడా ఎవరి కాళ్ళే. ఎందుకంటే వాళ్ళకే అర్థమవుతుంది ఆ సమస్య ఎక్కడ మొదలైంది అని. ఆ సమస్యని ఎక్కడ మొదలైందో ఆ సమస్యను కరెక్ట్గా తెలుసుకుంటే దానికి ఏం చేయాలి అనేది పరిష్కారం కూడా అర్థమైపోతుంది. ఒకవేళ నిజంగా మీకు మీ వైపు నుంచే అది తప్పిదం జరుగుంటే ఏమైంది, అన్ని ఈగోలు ఎత్తి పక్కకు పెట్టి క్షమించమని చెప్పి అడిగితే ఏమైంది, సారీ అని చెప్పంటే చాలా సమస్యలు తొలగిపోతాయి కదా. కాబట్టి కష్టాలంటే ఎలా ఉంటాయి వెంకట సుబ్బయ్య గారు? ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియదు, ఎవరో ఒకరు పిలుచుంటారు, అక్కడ మనల్ని చంపుతారని తెలియదు. చంప పిలిచిన వేళ ఇప్పుడు మనల్ని నాడు చంపేస్తారని చెప్తే మనం వాడు ఎందుకు పోతాం? వాడు ఏదో మాయ మాటలు చెప్పి పట్టుకోపోతాడు మనల్ని. చంప పిలిచిన వేళ అప్పుల వారు అంటే మనకి ఇచ్చి ఉంటారు చూడండి. అంటే అప్పిచ్చిన వాళ్ళనే కాదు, నాకు ఇది పెట్టలేదని పిల్లలు కానీ, నాకు ఇది చేసి పెట్టలేదని భార్య కానీ, భర్త కానీ, వాటెవర్ ఇట్ మే బి, ఇవన్నీ అప్పుల వాళ్ళు. అంకెలుగా ఆగిన వేళ అంటే వరుసగా నిలబడుకొని నువ్వు చేసినవన్నీ ఇది తప్పు, ఇది ఒప్పు అని, నాకు ఇది చేసి పెట్టలేదు అని డిమాండ్స్ చేస్తారు చూడండి చుట్టూ. వీళ్ళందరూ అప్పులాళ్ళే. చంప పిలిచిన వేళ అప్పుల వారు అంకెలుగా ఆగిన వేళ. అంటే నీకు నువ్వు దిక్కుగాక ఇంకేం మరిలేదు తిరగ అంటే